అజిగవ సాహితీ ఛానల్కు స్వాగతం. ఉపమాలంకారాన్ని ప్రయోగించడంలో మన మహాకవి కాళిదాసు ప్రతిభ అలాంటిది కాదు. ఆదికవి వాల్మీకి మహర్షి తరువాత అంత అందంగా ఉపమాలంకారాలు ప్రయోగించడం కేవలం మన కాళిదాసు వల్ల మాత్రమే అవుతుంది. ఆయన తన కావ్యాల్లో, నాటకాల్లో ఎన్నో ఉపమానాలు వాడినా వాటిలో ఒక్క ఉపమానం మాత్రం ఆయనకు బిరుదుగా మారిపోయింది. ఆ మహాకవికి అంతటి ప్రఖ్యాతిని తెచ్చిపెట్టినటువంటి ఆ ఉపమాలంకార ప్రయోగాన్నే ఈరోజు మనం చెప్పుకోబోతున్నాం. సంస్కృతంలోని పంచమహాకావ్యాలలో రఘువంశం కూడా ఒకటి. 19 సర్గలుండే ఆ కావ్యంలో 29 మంది రఘువంశరాజుల చరిత్రలుంటాయి. వాటిలో 5వ సర్గలో మొదలయ్యి 8వ సర్గలో పూర్తయ్యే అజిమహారాజు చరిత్ర కూడా ఒకటి. అజిమహారాజు అంటే దశరథ మహారాజుకు తండ్రి, మర్యాదా పురుషోత్తముడైన శ్రీరామచంద్రమూర్తికి స్వయాన తాతగారు, మహాపరాక్రమశాలి, ధర్మ పరిపాలకుడు. అజిమహారాజు భార్య పేరు ఇందుమతీదేవి. ఆ సౌశీల్యవతి అజిమహారాజుని స్వయంవరంలో వరించింది. ఆ స్వయంవర ఘట్టంలోనే మనం చెప్పుకోబోయే అద్భుతమైన ఉపమాలంకార ప్రయోగం వస్తుంది. స్వయంవర మండపంలో ఇందుమతీదేవి చేతిలో వరమాల పట్టుకుని నడుచుకుంటూ వెడుతుంటుంది. ఆమె సఖి అయిన సునంద అక్కడ కూర్చున్న ఒక్కో రాజు గుణగణాలను వర్ణిస్తూ ఉంటే ఆ ఇందుమతీదేవి వాటిని వింటూ ఒక్కొక్కరిని దాటుకుంటూ వెడుతుంటుంది. ఒక రాజు గుణగణాలు విన్నాక కూడా అతను కూర్చున్న ఆసనాన్ని దాటుకుని వెళ్ళిపోయింది అంటే ఆ రాజును ఆమె వరించడం లేదనే కదా అర్థం. అలా ఆమె చాలామంది రాజులను దాటుకుంటూ వెళ్ళిపోతుంటుంది. ఆ ఘట్టంలో స్వయంవర మండపంలోని రాజుల మనస్థితిని వర్ణిస్తూ కాళిదాస మహాకవి ఒక పరమాద్భుతమైన శ్లోకం చెప్పాడు. సంచారిణీ దీపశిఖేవ రాత్రౌ యం యం యతీయాయ పతింవరాస నరేంద్ర మార్గాట్ట ఇవ ప్రపేదే వివర్ణభావం ససభూమిపాలః. ఇది ఆ శ్లోకం. ఈ శ్లోకానికి ప్రతిపదార్థాన్ని కూడా చెప్పుకుందాం. పతింవర అంటే భర్తను వరించబోయే, సా అంటే ఆ ఇందుమతి. సంస్కృతంలో సహ అంటే అతడు, సా అంటే ఆమె. ఇక్కడ ఆమె అంటే ఆ ఇందుమతీదేవి. రాత్రౌ అంటే రాత్రి యందు, సంచారిణి కదులుచున్నటువంటి, దీపశిఖేవ దీపశిఖ ఇవ అంటే దీపజ్వాలల, యం యం అంటే ఎవరిని అంటే ఏ రాజును, వ్యతీయాయ దాటి వెళ్ళిందో, సహ భూమిపాలః ఆయా రాజు, నరేంద్ర మార్గ అంటే రాజవీధిలోని, అట్టహ ఇవ అట్టహ అంటే భవనంలోని పై అంతస్తు, ఇవ అంటే వలె, వివర్ణభావం వివర్ణం అంటే పాలిపోవడం అంటే కాంతి లేకపోవడం, వివర్ణభావం అంటే కాంతి విహీనమైన భావాన్ని ప్రపేదే పొందెను. దీని మొత్తం భావాన్ని సరళంగా చెప్పుకోవాలంటే ఇందుమతీదేవి ఒక్కో రాజుని దాటుకుని వెడుతుంటే ఆమె దాటేసినటువంటి రాజుల ముఖాలు ఎలా ఉన్నాయి అంటే, రాజవీధిలో కాగడా పట్టుకుని నడుచుకుంటూ ఒక్కో భవనాన్ని దాటుకుంటూ వెళుతున్నప్పుడు అలా దాటేసిన భవనం పై అంతస్తు ఎలా అయితే వెలుగులోంచి చీకట్లోకి వెళ్ళిపోతుందో అలా ఆయా రాజుల ముఖాలు కూడా ఇందుమతీదేవి తమ దగ్గరకు వచ్చినప్పుడు వెలిగి తమను దాటి వెళ్ళిపోగానే కాంతివిహీనంగా మారిపోయాయట. ఒకసారి ఈ సన్నివేశాన్ని ఊహించుకోండి. ఒక పెద్ద రాజవీధి. ఆ వీధిలో దివ్యమైన భవనాలు వరుసగా ఉన్నాయి. అన్నింటికీ పై అంతస్తులున్నాయి. రాత్రివేళ కాబట్టి దీపాలు వెలగడం లేదు. దానితో ఆ వీధంతా చీకటిగానే ఉంది. ఇంతలో మీరు ఒక కాగడా పైకి పట్టుకుని ఆ వీధిలో నడుచుకుంటూ వెళుతున్నారు. ఒక భవనం ముందుకు వెళ్ళగానే ఆ కాగడా వెలుతురులో ఆ భవనం పై అంతస్తు ఒక్కసారిగా దేదీప్యమానంగా వెలుగుతూ కనిపిస్తుంది. మీరు ఆ భవనాన్ని దాటేసి కాస్తంత ముందుకు వెళ్ళగానే అంతవరకు కాగడా వెలుతురులో ప్రకాశించిన ఆ భవనం మరలా చీకట్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మళ్ళీ మీరు ఏ భవనం ముందున్నారో ఆ భవనం పై అంతస్తు వెలిగిపోతుంటుంది. ఆ భవనాన్ని కూడా దాటేస్తే మరలా అది కూడా చీకట్లోకి వెళ్ళిపోతుంటుంది. అలానే ఇందుమతీదేవి స్వయంవర పూమాల పట్టుకుని నడుచుకుంటూ ఒక్కో రాజును దాటుకుంటూ వెడుతున్నప్పుడు ఆమె ఒక రాజు ముందుకు వెళ్ళగానే ఈమె నన్నే వరించబోతుందన్న ఆనందంతో
అతని ముఖం వెలిగిపోయేదట. ఆమె అతన్ని దాటెయ్యగానే ఉసూరుమనిపించి అతగాని ముఖం పాలిపోయేదట. అలా చీకటిని పారద్రోలే కాగడా కాంతిని ఇందుమతీదేవితోనూ, కాగడా కాంతి కారణంగా ప్రకాశభావాన్ని, వివర్ణభావాన్ని కూడా పొందినటువంటి భవనపు పై అంతస్తులను ఆయా రాజుల ముఖాలతోనూ పోల్చి అద్భుతమైన వర్ణన చేశాడు మన కాళిదాస మహాకవి. ఇది కాళిదాసుకి బిరుదుగా మారినటువంటి దీపశిఖ వెనుక ఉన్నటువంటి కథ. ఇక్కడ ఈ విషయానికి కాస్తంత కొనసాగింపు కథ కూడా చెప్పుకుందాం. అజమహారాజుకి తన భార్య ఇందుమతీదేవంటే పంచప్రాణాలు. వారి ప్రేమకి చిహ్నంగా దశరథుడు జన్మించాడు. ఒకనాడా భార్యాభర్తలు ఉద్యానవనంలో విహరిస్తున్నారు. సరిగ్గా అదే సమయంలో నారద మహర్షి ఆకాశ మార్గంలో వెళుతున్నారు. ఆయన వీణపై ఉన్నటువంటి దేవతా పుష్పాల మాల జారి ఇందుమతీదేవిపై పడింది. దానిని చూడగానే చిత్రంగా ఆమె ప్రాణాలు వదిలేసింది. అజమహారాజు తల్లడిల్లిపోయాడు. చిన్నపిల్లాడిలా బోరు బోరున ఏడవసాగాడు. వశిష్ఠ మహర్షికి విషయం తెలిసింది. కానీ ఆ సమయంలో ఆయన యజ్ఞదీక్షలో ఉండడం వల్ల తన శిష్యుని ద్వారా ఇందుమతీదేవి పూర్వజన్మ వృత్తాంతాన్నే అజునకు సందేశంగా పంపించారు. ఇందుమతీదేవి పూర్వజన్మలో హరిణి అనే అప్సరస. ఆమె ఇంద్రుని ఆదేశం ప్రకారం తృణబిందు మహర్షి తపస్సును భగ్నం చెయ్యడానికి భూలోకానికి వెళ్ళింది. ఆ మహర్షికి కోపం వచ్చి ఆమెను భూలోకంలో జన్మించమని శపించాడు. పాపం ఆ హరిణి హతాశురాలైపోయింది. తాను తన ప్రభువైన ఇంద్రుని ఆజ్ఞ ప్రకారం చేశానే తప్ప స్వతంత్రించి కాదని కరుణించమని వేడుకుంది. ఆ మహర్షికి దయ కలిగింది. నువ్వు ఎప్పుడైతే దేవలోక పుష్పాలను చూస్తావో ఆ సమయంలో నీకు శాప విమోచనం కలుగుతుందని చెప్పాడు. అలా తృణబిందు మహర్షి శాపం వల్ల హరిణి భూలోకంలో ఇందుమతిగా జన్మించింది. ఈనాడు నారదుడి వీణపై నుండి జారిపడ్డ ఆ దేవతామాలను చూడడంతోటే ఆమె శాపం తొలగిపోయింది. దానితో ఆమె ప్రమేయం లేకుండానే ఆమె మానవ శరీరం నిర్జీవమైపోయింది. ఆమె తిరిగి స్వర్గానికి వెళ్ళిపోయింది. ఇది ఆమె కథ. వశిష్ఠ మహర్షి సందేశం వల్ల తన భార్య పూర్వజన్మ వృత్తాంతం తెలిసినప్పటికీ అజమహారాజు బాధ మాత్రం తగ్గలేదు. ఆ బాధతోనే కొంతకాలం పాటు జీవించి ఇక నా భార్య లేని జీవితం నాకు వద్దంటూ ప్రాయోపవేశం చేసి ప్రాణాలు విడిచిపెట్టేశాడు. అలా దీపశిఖ లాంటి ఇందుమతీదేవి వెళ్ళిపోయాక అజుని జీవితం కూడా చీకట్లోకి వెళ్ళిపోయింది. దీపశిఖను ఉపమానంగా తీసుకుని కాళిదాసు మహాకవి చెప్పినటువంటి ఈ శ్లోకం చెప్పలేనంత ప్రసిద్ధిని పొందింది. ఎంత ప్రసిద్ధి అంటే దీపశిఖ కాళిదాసు అని పండితులంతా పిలుచుకునేంత. ఇది కాళిదాసుకి బిరుదుగా మారినటువంటి దీపశిఖ వెనుక ఉన్నటువంటి కథ. మన భారతీయ సాహిత్యంలోని ఇటువంటి ఆణిముత్యాలను ఇంకా ఇంకా తెలుసుకుంటూనే ఉందాం. అందరం కలిసి ఆనందిస్తూనే ఉందాం. ఇక ఈనాటి భాగాన్ని ముగించే ముందు నాదొక విన్నపం. భాషా సాహిత్యాలకు అంకితమైన అజిగవా ఛానల్ మనందరిది. మన అజిగవ ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా ముందుకు సాగిపోవడానికి మీ వంటి సాహిత్యాభిమానుల వదాన్యత కూడా ఎంతో అవసరం. అజిగవకు సాహితీ పోషణ చెయ్యాలి అనుకునేవారు 9949121544 నెంబరుకు మీ మనసుకు నచ్చినంత నగదును ఫోన్పే లేదా గూగుల్ పే చేయండి. ఇక ఈనాటికి స్వస్తి. మీ రాజన్ పీటీఎస్కే. అజిగవ అంటే అక్షరాన్ని పుట్టించిన వాడైన ఆ పరమశివుని ధనస్సు పేరు. మన అజిగవా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. సాహితీ మధురములను ఆస్వాదించండి, ఆనందించండి, మమ్మల్ని ఆశీర్వదించండి. మన భాష, మన సాహిత్యం, మన సంస్కృతి, మన అజిగవ.